క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యం ఎలాగా ఉంటుంది? రెండు విధాలుగా చూడాలి, రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యం ఎలాగా ఉంటుందని. ప్రపంచంలో ఎలాగా ఉంటుంది? జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ప్రపంచంలో ఎలాగా ఉంటుంది, నాలో ఎలాగా ఉంది దేవుని యొక్క రాజ్యం. ఈ రెండిటికి సమాధానం చెప్పుకోవాలి. అర్థమవుతుంది అందరికీ? ప్రియులకు దేవుని మొదటిగా మన గురించి మనం ఆలోచించుకుందాం. మనలో ఉన్న విశ్వాసం ఎలాగ ఎదుగుతుంది అంటే, ప్రియులారా, దేవుడు మనలో ఈ రక్షణ, ఈ విశ్వాసము, ఈ దైవరాజ్యము అనేటువంటి దానిని ఒక చిన్న మొక్కలాగా, చిన్న విత్తనములాగా నాటుతాడు జ్ఞానస్నానము ద్వారా. ఎలాగండి? ఇది ఎప్పుడండి? జ్ఞానస్నానము ద్వారా. అది మనకు తెలియకుండానే మనలో అది పెరిగిపోతుందండి. మనలో అది పెరిగిపోతూ ఉంటుంది. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తుండగా, ప్రార్థన చేసుకుంటుండగా, గుడికి వస్తూ ఉండగా నీలో విశ్వాసం అనేటువంటిది ఒక పెద్ద వృక్షములాగా ఎదుగుతుంది. అర్థమవుతుందా? ఎదుగుతుంది. ప్రారంభంలో ప్రియులారా, కొత్తగా యేసు ప్రభువులో విశ్వాసాన్ని తెలుసుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు, జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు మనకు బైబిల్ ఎక్కువగా తెలియకపోవచ్చు, రక్షణ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ నిదానంగా నీవు ప్రతిరోజు కూడా ఆ వాక్యములు ఎదగగలిగితే నీలో ఉన్న విశ్వాసం అనే మొక్క ఒక పెద్ద చెట్టులాగా ఎదిగి ఫలాలను ఇస్తుంది. ఎప్పుడు? నీవు దేవుని చేతుల్లో అణిగి మణిగి ఉండగలిగినప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను, నా ఇష్టం వచ్చిన జీవితాన్ని నేను జీవిస్తానంటే ఎదగదో, విశ్వాసం ఎదగదో. నీవు లోబడి ఉండాలి దేవుని చిత్తానికి. దేవుని చిత్తానికి ఏమై ఉండాలి? లోబడి. మదర్ తెరేసా లాగా, దావీదు మహారాజులాగా, తాడిపత్తి జ్ఞానమ్మలాగా, మోసేలాగా నీవు కూడా లోబడి ఉండగలిగితే నీలో ఉన్న విశ్వాసాన్ని కూడా దేవుడు ఒక వటవృక్షములాగా పెంచి నిన్ను ఒక గొప్ప వ్యక్తిలాగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు, ఆలోచించినప్పుడు పిల్లారా, మనం రెండు విధాలుగా ఆలోచించాలని చెప్పానండి. మొదటిది ఏమిటి అంటే, నాలో దేవుని రాజ్యం ఎలాగ ఎదుగుతుంది. మొదటిది దాని గురించి మాట్లాడాము. జ్ఞానస్నానము ద్వారా నీలో అలనాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక చిన్న విత్తనములాగా ఈ రక్షణ అనే విత్తనాన్ని నాటారు. ఈ రోజున అది ఎదగాలి. ఎప్పుడు ఎదుగుతుందండి? నువ్వేం చేయనక్కల్లా, దేవుని చిత్తానికి లోబడి జీవించు, ఆదివారం గుడికిరా, వాక్యాన్ని చదువుకో, జపమాల జపించుకో, ప్రార్థన చేసుకో, నిత్యము ఆయన మీద ఆధారపడి జీవించు. నీలో ఉన్న విశ్వాసాన్ని ఆయన పెద్దదిగా చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకములో దేవుని యొక్క రాజ్యం ఎలాగా పెరుగుతుంది, ఎలాగా ఎదుగుతుంది? ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం ఈ దేవుని యొక్క రాజ్యాన్ని నాటినప్పుడు ఇంతమంది క్రైస్తవులు లేరు. ఉన్నారండి? ఉన్నారా? ఒకే ఒక మొదటి క్రైస్తవుడు ఎవరైనా, ఒకే ఒక మొదటి క్రైస్తవుడు ఎవరైనా యేసు ప్రభువే. ఈజ్ ద ఫస్ట్ క్రిస్టియన్. డౌట్ పడమాకండి. ఆయనే క్రీస్తు. ఆయనే, ఆయన ఒక్కడే. చిన్న మొక్క. అది మామూలు మొక్క కాదండి. అది మామూలు మొక్క కాదు. దేవుని చేత పంపబడిన మొక్క. ఏమంటాడు యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో? నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు రెమ్మలు. మీరు కొమ్మలు రెమ్మలు. ఎవరు ద్రాక్షావల్లి? మాట్లాడండి. ఎవరండి? యేసు ప్రభు. ఆ దేవుడు నాటినటువంటి కొమ్మ, చెట్టు అది. ఆయనే. నా తండ్రి వ్యవసాయి. ఎవరట? ఆయన తండ్రి వ్యవసాయి. ఇప్పుడు మనం మొదటి పట్టణాన్ని చదువుకుని మనకు అర్థమవుతుందండి. మొదటి పట్టణాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి జాగ్రత్తగా అందరికి అర్థమయ్యేటట్లుగా
చదవటానికి ప్రయత్నం చేయండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యావే ప్రభువు పలికిది, యావే ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మిది, నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇశ్రాయేలు కొండపైన నేను ఆ మొక్కను నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించుచు దాని కొమ్మలలో ఆశ్రయము పడయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన గ్రంథములో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకి దేవుడు ఒక వాగ్దానాన్ని, ప్రవచనాన్ని చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నేను ఒక శ్రేష్టమైనటువంటి దేవదారు మొక్కను నాటతాను అన్నాడు. ఎక్కడ నాటుతాడంటండి? ఇశ్రాయేలు కొండ మీద నాటుతానంటున్నాడు. ఇశ్రాయేలు కొండ మీద. ఇవన్నీ కూడా ఉపమానముతో కూడినటువంటి, అలంకారాలతో కూడినటువంటి బోధనలండి. కొంచెం శ్రద్ధ పెడితే అర్థమవుతాయి. దేవుడు అంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో, నేను ఒక మొక్కను నాటుతాను అన్నాడు. అది ఒక కొండ మీద నాటుతాను, ఇశ్రాయేలు కొండ మీద నాటుతాను అన్నాడు. అది ఎలాగ పెరుగుతుందట? వాక్యాన్ని చదువుకుంటే, అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు వచ్చి దానిపై వసించును, దాని కొమ్మలలో ఆశ్రయము పొందును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ నా వైపు చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. నేనేమనుకుంటున్నానంటే, ఈ వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకుంటున్నాడంటే, దేవుడు పంపిన, దేవుడు నాటిన ఆ మొక్క దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పంపిన, దేవుడు నాటినటువంటి ఆ మొక్క, ఆ యేసయ్య ప్రారంభించినటువంటి దైవ రాజ్యము, క్రైస్తవ సమాజము. అర్థం చేసుకోండి దయచేసి. అర్థమైందా? ఇప్పుడు ప్రియులారా, ఆ దేవుడు నాటినటువంటి దైవరాజ్యం అంటే ఏమిటి? యేసుప్రభు ఏమన్నాడు? నేనే, ఐ యామ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు అంటండి. దైవరాజ్యం అంటే ఎవరు? యేసు ప్రభువే దైవరాజ్యము, దైవరాజ్యమే యేసు ప్రభు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు ఏమన్నాడు? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమంగ్ యూ. మీ మధ్యలోనే ఉన్నది. తన గురించి తాను చెప్పుకున్నాడు. తన గురించి తాను చెప్పుకుంటే ఏమన్నాడు? దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చింది అన్నాడండి. తాను ఎప్పుడైతే బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడో, తాను ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు ఏమన్నాడు? తన గురించి తాను చెప్పుకుంటూ దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చింది అన్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఎవరండి? చెప్పండి దయచేసి. యేసు ప్రభు. జీసస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. When he began his public ministry, when he came among the people, he said, the kingdom of God has come among you. ఆయనే దేవుని యొక్క రాజ్యం అండి. దేవుడు నాటినటువంటి దేవుని యొక్క రాజ్యం ఆయన. ఈ రోజున ప్రియులారా, ఆ నాటబడినటువంటి ఆ యేసయ్య శిరస్సుగా, కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు ఏమిటి? మనందరం కూడా దేవుని యేసయ్య జ్ఞాన శరీరంలో భాగస్థులం. మనందరం యేసయ్య జ్ఞాన శరీరంలో భాగస్థులం. యేసు ప్రభు శిరస్సు, మనందరం అవయవాలము. ఇప్పుడు ఆ దేవుడు నాటినటువంటి ఈ క్రైస్తవ సమాజం, ఈ క్రీస్తు, మనందరం క్రీస్తులమండి. వీఆర్ ఆల్ టుగెదర్ క్రైస్ట్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు జ్ఞాన శరీరం మనందరము కూడా. ఆ శ్రీ సభ అనే క్రీస్తు జ్ఞాన శరీరంలో భాగస్థులు. ఇది ఒక మహావృక్షముగా మారిపోయింది ఈ రోజున. ఈ దైవరాజ్యం అనే చెట్టులోనికి నీ జాతితో సంబంధం లేదు. అర్థమైందా? నీ దేశంతో సంబంధం లేదు, నీ వర్గంతో సంబంధం లేదు, నీ కులంతో సంబంధం లేదు. అర్థమవుతుందా? నీ ఇంటి పేరుతో సంబంధం లేదు. ఎవరైనా వచ్చి చేరవచ్చు ఈ చెట్టులో. ఎవరైనా వచ్చి చేరవచ్చు ఈ చెట్టులో, ఈ దేవరాజ్యం అనేటువంటి చెట్టులో. అర్థం చేసుకోండి పిల్లారా.
నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, యేసు ప్రభువు నా దేవుడు, నా రక్షకుడు, నా మెస్సయ్యా అని అంగీకరించి పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం స్వీకరించాలి, అంతే. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిందల్లా అదే. అలనాడు ప్రియులారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారానే దేవుడు వాగ్దానం చేశాడు, నేను నాటబోయేటువంటి మొక్క వటవృక్షముగా మారిపోతుంది, వేళ్ళు బూనుతుంది, కొమ్మలు పెద్దవిగా చేస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పదం ఉంటుందండి అక్కడ, అన్ని జాతుల పక్షులు. వాక్యాన్ని చదవమ్మా, 23వ వచనము, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నేను మొక్కను నాటుదును, అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. ఇప్పుడు చదవమ్మా. వివిధ జాతి పక్షులు, ఏంటంటండి, వివిధ జాతి అన్ని జాతి పక్షులు కూడా దానిపై వసించు, దాని మీదకి వస్తాయి. ప్రియులారా, ఈ రోజున ఈ ఆలయంలో కూర్చున్న మనందరం కూడా అర్థం చేసుకోవాలి, శ్రీ సభే ఈ దేవుడు నాటినటువంటి దైవరాజ్యం అనేటి మొక్క. ఈ మొక్కలోనికి అమెరికా వాళ్ళు ఉన్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, పోలాండ్ వాళ్ళు ఉన్నారు, భారతదేశం వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎవరైనా రావచ్చు ఈ దేవుని యొక్క రాజ్యంలోనికి. అర్థమవుతుందా? అలనాడు 2000 సంవత్సరాల క్రితం ఒకే ఒక వ్యక్తి, జస్ట్ 12 మంది అపోస్తలులు, అంతే. అవునా కాదా ప్రియులారా? ఆ దేవుని యొక్క రాజ్యంలోనికి ఈ రోజున ప్రియులారా లక్షల మంది, కోట్ల మంది వచ్చి చేరి సేదతీరుతున్నారు, దేవుని కృపను పొందుతున్నారు. ఎలా సాధ్యమైంది ఇదంతా కూడా? ఇది దేవుని యొక్క కార్యం ప్రియులారా, ఇది దేవుని యొక్క కృప ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క తలంపు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఆ దేవాది దేవుని ప్రార్థన చెయ్యాలి. ఏమని ప్రార్థన చెయ్యాలి అంటే, ప్రియులకు దేవుని దేవా, నీవు ప్రారంభించినటువంటి ఈ దైవరాజ్యం అనేటువంటి ఈ మహావృక్షం ఇంకా ఎక్కువగా ఎదగాలి. అనేకులు, ప్రతి మానవుడు కూడా ఈ దేవుని యొక్క రాజ్యపు నీడలోనికి వచ్చి, ఈ చెట్టు కొమ్మలలోనికి వచ్చి ఫలాలను భుజించి నీడలో సేదతీరాలి, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవాలని మనందరం ప్రార్థన చెయ్యాలి. ఎవరైతే ఈ నీడలోనికి వస్తారో, ఎవరైతే ఈ చెట్టు కిందకు వస్తారో, ఎవరైతే ఈ చెట్లు ఫలాలను పొందుతారో, అటువంటి వారు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణను పొందాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, మా జీవితాలలో, మా బ్రతుకులలో, ఈ లోకములో తండ్రి, ఇదిగో దైవరాజ్యం అనే విత్తనాలను నాటేటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు. ఎంతో ప్రేమతో మా కొరక ఈ లోకములో జన్మించిన ఆయన, ఈ లోకములో దైవరాజ్యం అనే విత్తనాలను నాటినటువంటి గొప్ప దేవుడవు నాయన. దైవరాజ్యం అనే ప్రేమ, శాంతి, సమాధానము, ధర్మము అనేటువంటి విత్తనాలు నాటి ప్రభువా ఈనాడు యావత్ ప్రపంచంలో కూడా ఈ క్రీస్తు సంఘం అనేటువంటి ఈ దైవరాజ్యం అనే మొక్క విస్తరించి అనేక పక్షులు ప్రభువా దానిలో గూడు కట్టుకునేలాగా నువ్వు దీవిస్తూ ఉన్నావు. అదేవిధంగా మా అందరి జీవితాలలో, మా హృదయాలలో తండ్రి దైవరాజ్యం అనేటువంటి, రక్షణ అనేటువంటి, విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని నాటినటువంటి గొప్ప తండ్రివి నాయన నీవు. ఆ మొక్క ఎదిగి ఫలించి గొప్ప ఫలాలను అందించేటువంటి మొక్కలుగా మేము జీవించులాగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ మమ్మందరిని దీవించండి నాయన. ఈనాడు మీ సన్నిధికి వచ్చినట్టు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకంగా ప్రభుగా మాలో నాటబడినటువంటి ఈ రక్షణ అనేటువంటి మొక్క ఫలించులాగున, ఎదుగులాగున, పచ్చని కొమ్మలను మరి కాయులాగున, పుష్పించులాగున మమ్మల్ని దీవించండి నాయన.
ఫలాలు లేనటువంటి చెట్టులాగా ఉండకుండా ఫలించే చెట్టులాగా మమ్మ దీవించండి నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి ప్రభువా. చదువుల సంవత్సరం ప్రారంభమైంది నాయన. న్యూ అకాడమిక్ ఇయర్ హ్యాస్ బిగన్ ప్రభువా. చదువుకునే పిల్లలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారిని మంచి జ్ఞానముతోను దైవిక విజ్ఞానముతో నింపండి నాయన. మంచి నడవడికని చిన్నారి బిడ్డలకు నేర్పించండి నాయన. తల్లిదండ్రులను దీవించండి, యవన ప్రాణుల బిడ్డలను దీవించండి నాయన. ఉద్యోగము కొరకు ఎదురు చూసే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలము కొరకే ఎదురు చూసే బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారందరిని దీవించి వారికి కావాల్సిన వరాలను దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో మా కోసం ప్రార్థించండి అయ్యా. మా బిడ్డల కొరకే ప్రార్థించండి అయ్యా. మా తలంపుల కొరకే ప్రార్థించండి అయ్యా అని కోరుకుంటున్నటువంటి మమ్మల్ని అడిగినటువంటి వారి కొరకే వేడుకుంటున్నాం. ఈనాడు పూజ పెట్టించుకున్నటువంటి వారి యొక్క ఉద్దేశాల కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. వారి తలంపులను మీరు నెరవేర్చమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.